sa pani sa 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 ga ma 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 sa ga ma 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 are ha ha Sunday ananura Monday ananura ennadu nidanara na raja raitura na raja raitura. Hi, hello, welcome to Jil Jil Jiga. ఈ రోజు మనం వచ్చేసాం వరంగల్లోని తాళ పద్మావతి కాలేజ్. ఈ రోజు ఎప్పుడు మన కోఎడ్ కాలేజ్ లో చేస్తాం, బాయ్స్ ఉంటారు గర్ల్స్ ఉంటారు, కానీ ఈ రోజు మొత్తం తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మొత్తం గర్ల్స్ అన్నమాట. చూసారా బ్యూటిఫుల్ గర్ల్స్. సో మరి ఇక ఏ మాత్రం ఆలోచించకుండా ఇక్కడున్న గర్ల్స్ అందరూ ఫుల్ యాక్టివ్ గా అండ్ ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయాలంటే మనం గేమ్ లోకి వెళ్ళిపోవాలి. సో మరి గేమ్ కంటే ముందు టాస్క్లు ఇచ్చేద్దాం. సో మరి టాస్క్లు ఎలా ఉంటాయంటే డాన్స్లు ఉంటాయి, డైలాగులు ఉంటాయి, మధ్యలో స్కిట్స్ ఉంటాయి. టాస్క్లకి గర్ల్స్ అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ అయితే విల్ మూవ్ ఆన్ టు టాస్క్. మనం వచ్చేసాం టాస్క్ లోకి. నితిన్, నాకు చిన్న డౌట్ వచ్చింది. మామూలుగా ఎప్పుడు బాయ్స్ ని నేను లీడ్ చేస్తాను, గర్ల్స్ ని నువ్వు లీడ్ చేస్తావు, ఇప్పుడు మొత్తం గర్ల్సే కదా, ఎలా హౌ? రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ వాణి టీమ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నితిన్ టీమ్. ఎనీవేస్ మరి ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే టాస్క్ లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ నితిన్ టీం అనుకున్నాం, వాణి టీం అనుకున్నాం కాబట్టి మనకి టాస్క్ చేయడానికి మనకి పార్టిసిపెంట్స్ కావాలి. వాణి టీం నుంచి 3 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్. ఓకే రైట్. సో మరి ఫస్ట్ అయితే వాణి టీం నుంచి వచ్చే ఆ గర్ల్స్ ఎవరో చూద్దాం. సో రైట్, మరి ఇప్పుడైతే మరి మా టీం నుంచి కూడా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. నితిన్ టీమ్ గర్ల్స్, వాణి టీమ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి మరి టాస్క్ లోకి వెళ్ళిపోదాం. సో మరి ఈ రోజు టాస్క్లు ఎలా ఉండబోతున్నాయో ఏంటో తెలియాలంటే మరి వీళ్ళకి టాస్క్లు ఏమొచ్చాయో తెలియాలి. సో గర్ల్స్ మరి టాస్క్లు చేయడానికి రెడీయా? రెడీ. ఓకే రైట్. సో మరి ఫస్ట్ గా ఈ రోజు అయితే వాణి టీమ్ గర్ల్స్ నుంచి ఎవరు టాస్క్ చేయడానికి వస్తున్నారో విల్ సీ. అండ్ నీ పేరు? సాయి ప్రియ. సాయి ప్రియ. సో సాయి ప్రియకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ నిన్ను చూద్దాం. సాయి ప్రియ అని పాపం ఇందా నుండి సిగ్గుపడుతుంది. సరే, ఫస్ట్ ఈ టాస్క్ ఏంటో విల్ సీ. దొంగలాగా యాక్ట్ చెయ్యాలి. సాయి ప్రియ, నీ టాస్క్ నీకు అర్థమైంది కదా? దొంగలాగా యాక్ట్ చేయాలంటే నీకు ఒక సంథింగ్, నువ్వు దొంగతనం చేయడానికి ఎవరైనా జేబులు కావాలి కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకుందాం. మీ సైడ్ ఉన్నారు. రైట్ సాయి ప్రియ, నీకు ఆల్రెడీ టాస్క్ అర్థమైపోయింది. కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. ఓకే రైట్, హియర్ వి గో, స్టార్ట్. హాయ్. హాయ్, నేను మిమ్మల్ని ఇక్కడ చూసాను. నేను ఎక్కడ? మీరు ఏ స్కూల్? నువ్వు ఫాతిమా. ఫాతిమా, నేను ఫాతిమా. నువ్వు ఏ కాలేజ్? నేను తాళ పద్మావతి. ఓ మై గాడ్, నేను కూడా తాళ పద్మావతి. మీ పేరేంటి? నా పేరు మంజు. ఓ షిట్, మంజు మై డార్లింగ్, హౌ మెనీ డేస్ యార్. ఎలా ఉన్నావు అసలు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? ఓ ఐఎమ్ గుడ్ యార్. అసలు ఏంటి మంజు ఇలా అయితే ఎలా చెప్పు? రాటే కదా కాలేజ్ కి, అందుకే కొంచెం. ఓ నో మంజు యార్. ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా ఇలా అయిపోతే ఇలా, ఇప్పుడు నీ పెళ్లి ఎలా జరుగుతుంది చెప్పు? ఏం మంజు అసలు ఇలా అయితే ఎలా చెప్పు? నేను మా బ్రదర్ మ్యారేజ్ ఉంది, సో నీకు ఇన్విటేషన్ కార్డ్ పంపిస్తాను, నువ్వు రావాలి తప్పనిసరిగా. ఓకేనా? ఓకే మంజు, సీ యూ రా, లవ్ యూ సో మచ్ అండ్ బాయ్. 1000 రూపీస్ రీఛార్జ్ చేస్తాను, కానీ నేను ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది నాకు. నువ్వు కూడా దొంగ ఏంటి? ఇందాక ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? తను మా ఫ్రెండ్. మీ ఫ్రెండా? తను అప్పటి నుంచి ఏం చేసింది తెలుసా? నీ బాక్ ప్యాక్ లో చేయి పెట్టి ఇలా అలవాటైపోయింది తనని, పోలీస్ కి కంప్లైంట్ చేస్తాను. సో ఎనీవేస్ మంజు, సూపర్, కమ్ ఆన్. కానీ చాలా చక్కగా చేసింది, టాస్క్ ని కంప్లీట్ చేసుకుంది, దొంగ నిరూపించుకుంది కాబట్టి ఈ దొంగకి ఒకసారి గర్ల్స్ అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్, గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ గర్ల్స్. మరి ఫస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూసేద్దాం.
మరి ఫస్ట్ అయితే నీ టాస్క్ చూద్దామా? చూద్దాం. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చెయ్యాలి. సో మొత్తానికైతే వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి. సో డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నావు? ఐఎమ్ రెడీ. సో మరి మొత్తానికి డాన్స్ చేయడానికి జ్యోతి రెడీగా ఉంది. హియర్ వి గో, స్టార్ట్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్టు మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెప్పులైట్ కొట్టిన ఆమె తోపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. Okay, right, that was superb and fantastic, beautiful performance by Jyoti. Come on girls. సో మరి నెక్స్ట్ సెకండ్ టాస్క్ చేయడానికి వాణి టీం నుంచి ఎవరు వస్తున్నారో విల్ సీ. మీ పేరు? కావేరి. సో కావేరి, నీకు వచ్చిన టాస్క్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే తాగుబోతులాగా యాక్ట్ చేయాలి. ఓకే రైట్. సో మరి కావేరికి వచ్చిన టాస్క్ తాగుబోతులా యాక్ట్ చేయాలి. ఇప్పుడు మందు తాగి ఇక్కడ ఎంత మందిని కొడుతుందో ఏం చేస్తుందో విల్ సీ. ఓకే రైట్, ఆర్ యు రెడీ? కావేరి, గో హెడ్. గింత గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వాడే వాడే సాల్లా. ఏం చేస్తున్నావు? చదివాను, కాకపోతే ఒక బ్యాక్ లాగ్ ఉంది. సబ్జెక్ట్స్ ఉంటే తాగుతారా? మీ డాడీ వాళ్ళకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతారు చెప్పు. అయినా నువ్వు తాగే చీప్ లిక్కర్. నువ్వు కూడా తాగు. అసలు నేను ఎవరు దాకా ఉన్నారు? సోడా చేస్తాను డైరెక్ట్ కిందకి దాకా. హ్యాపీగా ఫెయిల్ అయితే మంచి సంబంధం చూస్తే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండకుండా ఎందుకే మనకి ఇవన్నీ చెప్పు. కరెక్ట్ కదా. సరే, వాడు వెళ్ళిపోయాడా? పక్కా వెళ్ళిపోయాడు. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరదాగి చిందేస్తాం. అందరంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతుంటే ఎందుకంత చులకనా? తాగి వాగేది పచ్చి నిజం గనకనా? ముందు ఎనగలేదన్నా. ఎనీవేస్ ఒకసారి కావేరికి గట్టిగా గర్ల్స్ అందరు క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి నెక్స్ట్ ఇప్పుడు మా గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం, నితిన్ టీమ్. సో మరి నెక్స్ట్ సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. ఓకే, సో మరి అఖిలాకి వచ్చిన టాస్క్ పాట పాడాలి. సో నీకు ఒక సాంగ్ ఇస్తాం, ఆ సాంగ్ ని తీసుకొని నువ్వు రివర్స్ లో పాట పాడాలి. సో మరి ఇప్పుడు ఆ పాట ఏంటో నీకు తెలియాలి కాబట్టి ఫస్ట్ అయితే ఆ సాంగ్ వినేద్దామా? హియర్ గో, స్టార్ట్ మ్యూజిక్. సో ఆ పాటని నువ్వు రివర్స్ లో పాడాలి. హియర్ గో, స్టార్ట్. నిబ్బా నియతి బదే తమె గమక బయరోదిము ನಿಮ್ಮ ಆ ನಿನ್ನು ನೂಗಬು ತಮೆ ಗತಲೇದೆನ್ನವೂಗಮೋ లారాయావ వల్లువే టేస్తుంటేవా వారేవా నల్లో షురుపు వాగంపు స్తే పెంకిల పువాగా పురుషుల్లో నా పుంగవా పులకింతుస్తే ఆగవా. మరి మొత్తానికి వాణి టీం నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో పిలిచి. హలో అఖిల, నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. జరగక ప్రపంచం కనిపిస్తలేదు. అరే
మమ్మీ అందుకే ఫస్ట్ అయితే అఖిలకు వచ్చిన టాస్క్ ఏంటో తెలిసి నీకు వచ్చిన టాస్క్ డాన్స్ చెయ్యాలి. చేస్తాను అంటుంది. ఓకే రైట్. అఖిల నువ్వు అన్ని పట్టించుకోకు, నీకైతే ఒక వండర్ఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, నువ్వు వెళ్ళి డాన్స్ చెయ్యి. గో హెడ్. Suya, 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 ata yata pute save ana suya. Suya, 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 mato selfie kote save ana suya. Hey anu yanu manu, neni ke peda fanu. Mere jigri janu, na pakka seat istanu. Na glamour nike gift pack cheya. Adar chagoti champa kabaya. Suya, 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 ata yata pute save ana suya. ఓకే రైట్. మరి నెక్స్ట్ మరి మా గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో మరి మా గర్ల్స్ నుంచి లాస్ట్ గర్ల్ ఎవరో విల్ సీ అండ్ కమ్ హియర్. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే సైగలతో మూవీ నేమ్ చెప్పాలి. లైక్ దంషలాట్స్ మీరు అందరూ ఆడతారు కదా. ఓకే రైట్. సో మరి ఇక్కడ మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఒకరిని తీసుకుంటాం. ఆ గర్ల్ కి మూవీ నేమ్ చెప్తాం. ఆ మూవీ నేమ్ ఆ అమ్మాయి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరి ఫస్ట్ అయితే ఎవరు వస్తున్నారు? Here we go. The task starts from 3 to 1. 3, 2, 1, go. పెళ్లి ఎవరిని చేసుకుంటా? అబ్బాయి. పెళ్లి పెళ్లి కాకుండా ఇంకో పెళ్లి కొడుకు. Come on, start. ఆకాశ్. ఫస్ట్ రోడ్ పైకి వెళ్ళిపోతుంది. పైకి ఎప్పుడు వెళ్తాం? చచ్చినాక. యముడికి మొగుడు. ఓకే రైట్. సో మరి మొత్తానికి రాధిక ఎముడికి మొగుడు అని తన టాస్క్ ని కంప్లీట్ చేసుకొని మూవీ నేమ్ చెప్పేసింది కాబట్టి ఒకసారి గర్ల్స్ అందరూ రెడీ క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో ఫస్ట్ టాస్క్ లు కంప్లీట్ చేసుకున్నాం. గర్ల్స్ ఇద్దరు వాణి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ చాలా చక్కగా చేశారు అండ్ బాగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ టు గర్ల్స్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఫస్ట్ ఈ రోజు టాస్క్ లు కంప్లీట్ చేసుకున్నాం. గర్ల్స్ ఇద్దరు వాణి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ చాలా చక్కగా ఈ టాస్క్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కాంపిటేటివ్ గేమ్స్ లోకి వెళ్ళబోతున్నాం. సో చాలా 1 కాదు 2 కాదు 3 కాదు 4 డిఫరెంట్ గేమ్స్ ఉండబోతున్నాయి మన జైల్ జైల్ జిగాలో. సో అందులోనూ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అండ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగో పరుగు. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం పరుగో పరుగో గేమ్ లో. సో మరి పరుగో పరుగో గేమ్ ఆడటానికి ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా గోన్ సంచిలో అండ్ అక్కడ ఒక రెడ్ కలర్ బాల్, దాంట్లో 4 balls అండ్ ఇక్కడ ఎల్లో కలర్ బాల్. సో ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ ఆబ్వియస్లీ మనకి పార్టిసిపెంట్స్ కావాలి. సో మరి వాణి టీం నుంచి 4, నితిన్ టీం నుంచి 4. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి ఆ 4 ఎవరు వస్తున్నారు? లెట్ మీ ఇన్వైట్ 4 girls. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. మరి వాణి టీం నుంచి 4 రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. పరుగో పరుగో గేమ్ ఆడటానికి గర్ల్స్ అంటే వారి టీం గర్ల్స్ నితిన్ టీం గర్ల్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. గోన్ సంచులు చూస్తున్నారు కదా, ఇక్కడ గోన్ సంచులు ఉన్నాయి. అక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్టుగా బౌల్ ఉంది, బాల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక ఎల్లో కలర్ బౌల్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 4 girls ముందుగా వస్తే ఇక్కడ ఉన్న 4 గోన్ సంచులు 4 వేసుకుంటారు. వేసుకొని జంప్ చేస్తూ అక్కడ ఉన్న రెడ్ కలర్ బౌల్ దాకా వెళ్తారు. అక్కడ రెడ్ కలర్ బౌల్ లో 4 balls ఉంటాయి. ఆ 4 balls ఈచ్ పర్సన్ ఒక్కొక్కటిగా తీసుకొని మళ్ళీ యాజ్ టీ సేమ్ మళ్ళీ వెనకాలకి గెంతుకుంటూ వచ్చి ఇక్కడున్న ఎల్లో కలర్ బౌల్లో వేస్తారు. 4 వెళ్ళాలి, 4 రావాలి. లాస్ట్ బాల్ వచ్చి ఈ బౌల్లో పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూ ఉంటుంది. సో గుర్తు పెట్టుకోండి, దీనికి టైమర్ ఉంటుంది. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారా, వాణి టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారా అని అనుకుంటే ఫస్ట్ టాస్క్ వాణి టీం వాళ్ళు చేశారు కాబట్టి మేమే ఇనిషియేటర్ గా తీసుకొని గేమ్స్ మేమే ఆడతామని మా గర్ల్స్ వచ్చేసారు. సో గర్ల్స్ ఏమంటారు? ఓకే రైట్, లెట్స్ గో. Here we go from 3 to 1. 3, 2, 1, go!
ఓకే సో మరి పరుగో గేమ్ కంప్లీట్ చేసుకున్నారు నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి నెక్స్ట్ టర్న్ ఆఫ్ వాణి టీమ్ గర్ల్స్. సో మరి వాళ్ళు కూడా ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో, కమ్ ఆన్. పరుగు గేమ్ ఆడడానికి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. గర్ల్స్ వాళ్ళకంటే మనం తక్కువ టైంలో చేసేయాలి, ఎందుకంటే మనమే విన్నర్స్ అవ్వాలి కాబట్టి. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో. కంప్లీట్ చేసాం పరుగు గేమ్. ఇద్దరైతే గేమ్ ఆడారు కానీ విన్నర్స్ అయితే ఒక్కరే ఉంటారు. ఆ విన్నర్ ఎవరో తెలుసుకునే ముందు వాళ్ళు గేమ్ ఆడారు కదా, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ మా టీం కలిసి అడుగుదాం, ఓకేనా? మీ పేరు? ఉషశ్రీ. సరే, ఎలా అనిపించింది నీకు గేమ్? బాగుంది. మీ పేరు? నిఖిత. గేమ్ ఎలా అనిపించింది నీకు? బాగుంది. అండ్ నెక్స్ట్ మీ పేరు? మౌనిక. మౌనిక, నువ్వు చాలా టాల్ గా ఉన్నావు కాబట్టి బాగా ఈజీగా ఆడావు అనిపిస్తుంది నాకు గేమ్. సో ఎలా అనిపించింది నీకు గేమ్ ఆడేటప్పుడు? భయం వేసింది ఫస్ట్ పడతానేమో అని. ఓకే, తర్వాత కంట్రోల్ చేసుకున్నా పడకుండా. మీ పేరు? శ్రావణి. శ్రావణి, అసలు ఉన్నావా లేదా అని డౌట్ వచ్చింది తెలుసా, నాకు కనిపించలేదు, వెతుక్కుంటున్నా నేను. కానీ ఫస్ట్ నువ్వే వచ్చావు కదా? ఎస్, వెరీ గుడ్. ఎలా అనిపించింది పరుగు గేమ్? సూపర్. ఓకే రైట్. సో మరి మొత్తానికి వాణి టీమ్ గర్ల్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ మనతో షేర్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మరి నితిన్ టీమ్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓవరాల్ పరుగో గేమ్ ఎలా అనిపించింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్లీ నీ పేరు? మనదీపిక. ఓకే, హౌ వాస్ ద గేమ్? పరుగో నీకు ఎలా అనిపించింది? సూపర్, అమేజింగ్, జింగ్ జింగ్. అండ్ నెక్స్ట్ నీ పేరు? శృతి. ఏం ఎట్లుంది గేమ్? మజా అనిపించిందా? సూపర్, మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీ, అసలు ఎప్పుడూ చూడలేదు. నెక్స్ట్ నీ పేరు? రోజా రాణి. సో రోజా, నీకెలా అనిపించింది మన పరుగో గేమ్? అల్టిమేట్, పక్కా లోకల్. ఇంకేమని చెప్తావా? కేకా. ఓకే, సో మరి మొత్తానికి ఈ రోజు మన పరుగో ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేసుకున్నాం. మరి వాణి టీమ్ గర్ల్స్, నితిన్ టీమ్ గర్ల్స్ చక్కగా వాళ్ళ ఫీడ్బ్యాక్ మనతో షేర్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదాం. ఫస్ట్ గా మరి మా గర్ల్స్ ఎంత తక్కువ టైంలో చేశారో తెలుసుకుందాం. సో మరి మా గర్ల్స్ పరుగోలో చేశారు విత్ ఇన్ 1 minute లో. కమాన్ గర్ల్స్. పరుగులు మా గర్ల్స్ చేశారు విత్ ఇన్ 50 seconds లో. మీరు 50 seconds లో చేశారంటే మీకేం పని లేనట్లుంది, అంత ఫాస్ట్ గా చేశారు. విన్ అవ్వాలి అని మైండ్ లో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. ఓకే రైట్. ఎనీవేస్, పని లేకపోయినా ఏది కాకపోయినా లాస్ట్ గా అయితే పరుగో గేమ్ విన్నర్స్ మీ టీమ్ గర్ల్స్ కాబట్టి కంగ్రాచులేషన్స్. సో మరి వాణి టీమ్ గర్ల్స్ అందరూ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూ టూ, గుడ్ ట్రై గర్ల్స్. థ్యాంక్ యూ. ఓకే రైట్, మరి చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న అందరూ గర్ల్స్ మరి తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనిపించుకుంటున్నారు. సో ఇప్పుడు ఇక ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ ఏవో ఉన్నాయంట. ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ ద్వారా గర్ల్స్ అందరూ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సో మరి ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫనీ గేమ్ లోకి వెళ్ళిపోవాలి. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. కలర్ఫుల్ ప్రాపర్టీస్ బెలూన్స్ ఉన్నాయి.
సో అండ్ ఇప్పుడు పార్టిసిపెంట్స్ కూడా ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో మరి వాణి టీం నుంచి ఇద్దరు గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి ఇద్దరు గర్ల్స్. సో మరి ఫాస్ట్ గా నితిన్ టీం నుంచి ఇద్దరు గర్ల్స్ ఎవరు వస్తున్నారో చూసేద్దాం. వాణి టీం నుంచి కూడా ఇద్దరు గర్ల్స్ రెడీగా ఉన్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అమ్మాయికి బెలూన్స్ అంటే చాలా ఇష్టము, చూసి ఆడుకోవాలి అని అనుకుంటారు. బట్ ఇప్పుడు మనం ఆడుకోలేము, బ్లాస్ట్ చేయాలి. ఈ గేమ్ ఏంటంటే ఫస్ట్ నితిన్ టీం గర్ల్స్ ఆడడానికి ముందుగా వచ్చినట్టయితే ఒక గర్ల్ అక్కడ కనిపిస్తున్న గోన సంచి మీద నీస్ మీద కూర్చోవాలి. ఇంకో గర్ల్ ఇక్కడ నుండి బెలూన్ తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఎవరైతే మీ ఫ్రెండ్ కూర్చున్నారో తన మీద ఈ బెలూన్ పెట్టి కూర్చొని బ్లాస్ట్ చేయాలి. హ్యాండ్ యూజ్ చేయకండి, మీరు హ్యాండ్ యూజ్ చేస్తే దాన్ని మేము కౌంటింగ్ లోకి అస్సలు తీసుకోము. సో ఎవరైతే వెళ్ళి బ్లాస్ట్ చేశారో తను ఆ పొజిషన్ లో కూర్చోవాలి, ఎవరైతే అక్కడ కూర్చొని ఉన్నారో తను ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి బెలూన్ తీసుకోవాలి. సైమల్టేనియస్ గా ఇద్దరు చేంజ్ అవుతారు. అంటే ఫస్ట్ మీ ఫ్రెండ్ వెళ్ళి అక్కడ నీస్ మీద కూర్చుంటుంది అండ్ నువ్వు వెళ్ళి బెలూన్ మీ ఫ్రెండ్ మీద పెట్టి బ్లాస్ట్ చేస్తావు. అండ్ నువ్వు వెళ్తావు కాబట్టి మళ్ళీ నువ్వు అక్కడ కూర్చుంటావు, మీ ఫ్రెండ్ ఇక్కడికి వస్తుంది, వచ్చి బెలూన్ తీసుకొని వెళ్తుంది. ఇలా ప్యారలల్ గా ఇద్దరు సైమల్టేనియస్ గా చేంజ్ అవుతూ ఉంటారు. సో మరి 90 seconds ఇస్తాం మీకు. సో నితిన్ టీమ్ గర్ల్స్ కి అండ్ వాణి టీమ్ గర్ల్స్ కి ఈ 90 seconds లో ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి వాణి టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఆల్రెడీ వన్ గర్ల్ పొజిషన్ లో ఉంది, అనదర్ గర్ల్ ఇక్కడ ఉంది. సో మీకు 90 seconds మాత్రమే ఉంటాయి కాబట్టి ఎక్కువ బెలూన్స్ ని బ్లాస్ట్ చేయండి. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. కంప్లీట్ చేశారు బెలూన్ బ్లాస్ట్ గేమ్. సో నితిన్, ఇట్స్ టైమ్ ఫర్ యువర్ గర్ల్స్. yes మరి మా గర్ల్స్ ఇప్పుడు ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు వాళ్ళ టీమ్ గర్ల్స్ ఎలా ఆడారు. సో వాళ్ళకంటే 90 seconds లో ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేయాలి. సో మరి ఫస్ట్ గా పొజిషన్ కి వెళ్ళే గర్ల్ ఎవరు? హూ ఇస్ గోయింగ్ దేర్? 3, 2, 1 3, 2, 1 go. చేసుకుందాం బెలూన్ బ్లాస్ట్ గేమ్. ఫస్ట్ మా గర్ల్స్ ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేసేస్తారో నేను చెప్పేస్తాను, నువ్వు విని షాక్ అవ్వకు. మా గర్ల్స్ బ్లాస్ట్ చేశారు 4 బెలూన్స్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో మరి మా టీమ్ గర్ల్స్ చేశారు 90 seconds లో 5 బెలూన్స్. కమ్ ఆన్ గర్ల్స్. ఈ రోజు మన బెలూన్ బ్లాస్ట్ విన్నర్స్ ఆర్ ద నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్, అందరూ క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్.
Anyways, congratulations and thank you so much, girls. And you too, good try, girls. Thank you so much. Okay, right. So మరి ఇక్కడ చూస్తున్నారు కదా గర్ల్స్ అందరూ ఫుల్ హడావిడి అండ్ ఫుల్ అల్లరి చేస్తున్నారు అండ్ ఫుల్ జోష్ గా మరి గేమ్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మరి వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఇక్కడ ఉన్న గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెమ్. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన హల్లో మల్లో ఓకే రైట్. సో మరి మొత్తానికి చూసారు కదా ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే క్యాప్ ఆన్ హెడ్. మొత్తానికి మనం వచ్చేసాం క్యాప్ ఆన్ హెడ్ గేమ్ లోకి. సో మరి క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. వాణి టీం నుంచి ఇద్దరు అండ్ నితిన్ టీం నుంచి ఇద్దరు. సో మరి ఫాస్ట్ గా వాణి టీం నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారో వెల్సి ఎవరు వస్తున్నారు. కమ్ ఆన్ గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. నితిన్ టీం నుంచి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ వాణి టీమ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ వి నీడ్ బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి క్యాప్ ఆన్ హెడ్ గేమ్ లోకి వచ్చేసాం. మరి చూస్తున్నారు కదా పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసారు. సో కలర్ఫుల్ ప్రాపర్టీస్ జోకర్ మాస్క్ అండ్ హ్యాట్స్ ఉన్నాయి ఇక్కడ మన చేతిలో. సో మరి ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది వాణి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ముందుగా ఈ గేమ్ ఆడడానికి మా 2 గర్ల్స్ ముందుగా వచ్చినట్టయితే ఇద్దరికి ఈ మాస్క్ పెట్టడం జరుగుతుంది. అప్పుడు మీకు ఏమి కనిపించదు, టోటల్ బ్లైండ్ గా ఉంటుంది. అండ్ మీ హ్యాండ్ లో ఈ క్యాప్ పెడతాం. మీ ఇద్దరిని ఫ్రెండ్స్ ని డిఫరెంట్ డైరెక్షన్ లో వదిలేస్తాం. సో మీ ఇద్దరు ఏమి కనిపించదు, ఆయన కూడా మీ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ హెడ్ మీద ఈ క్యాప్ పెట్టాలి. సో ఇదే విధంగా గర్ల్స్ నితిన్ టీం గర్ల్స్ ఆడాలి, మనం కూడా ఆడతాం. ఎవరైతే తక్కువ టైంలో మీ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి ఈ క్యాప్ ని వాళ్ళ హెడ్ మీద పెట్టేస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. సో గర్ల్స్ మీకైతే గేమ్ అర్థమైంది కదా. ఇందాక ఫస్ట్ మా గర్ల్స్ ఆడారు కాబట్టి ఇట్స్ టైం ఫర్ యువర్ గర్ల్స్ నితిన్. సో మరి గర్ల్స్ ఆర్ యు రెడీ? అర్థమైంది కదా గేమ్ అయితే క్లియర్ గా. కమ్ ఆన్. క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి నితిన్ టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు. 1 పర్సన్ ఇక్కడ అండ్ అనదర్ పర్సన్ అక్కడ. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో. బజార్లో సావిత్రిరా, బాబు సినిమాలో సీతమ్మరా. అసలైన దేశీ అమ్మాయిరా, ఆ పైన కొంచెం అమ్మోరురా. ఓకే రైట్. సో మరి క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ని మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఇట్స్ టర్న్ ఆఫ్ వాణి టీమ్ గర్ల్స్. మరి వాళ్ళు కూడా ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారంట. కమ్ ఆన్ గర్ల్స్. వాణి టీమ్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. బజార్లో సావిత్రిరా, బాబు సినిమాలో సీతమ్మరా.
అసలైన దేశీ అమ్మాయేరా ఆ పైన కొంచెం అమ్మోరురా తొలి బాలుక సిక్సరు తొలి ఫిల్ముక ఆస్కారు కొట్టేసినట్టుంది తనతో ప్యారు పిల్లేమో బంగారు పలుకేమో బేజారు అర్థం కాదేంటో ఆ క్యారెక్టర్ మనం కంప్లీట్ చేసుకున్నాం క్యాప్ ఆన్ హెడ్ గేమ్. సో నితిన్ మా గర్ల్స్ ఆడారు విత్ ఇన్ 3 minutes లో. మరి మొత్తానికి ఈ రోజు క్యాప్ ఆన్ హెడ్ గేమ్ లో మరి మా గర్ల్స్ చేశారు విత్ ఇన్ 1 minute 25 seconds. ఫైనల్ గా ఈ రోజు నితిన్ టీమ్ గర్ల్స్ ఆర్ ద విన్నర్స్ ఆఫ్ క్యాప్ ఆన్ హెడ్ గేమ్. సో మరి గర్ల్స్ అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్ గర్ల్స్, సూపర్ అండ్ గుడ్ గర్ల్, చాలా బాగా ఆడారు. కంగ్రాచులేషన్స్. అండ్ అదే విధంగా మీకు కూడా ఓడిపోయారని బాధపడద్దు, బాగా ట్రై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి ఇప్పుడు అసలు సిసలైన ఫైనల్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. ఫైనల్ బ్యాటిల్ స్టార్ట్ కాబోతుంది. కాంపిటీషన్ బిట్వీన్ నితిన్ టీమ్ అండ్ వాణి టీమ్. సో మరి ఇంతకీ ఏంటి ఆ ఫైనల్ గేమ్, ఆ ఫైనల్ బ్యాటిల్ అని ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. సో మరి ఆ గేమే సై అంటే సై. సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి, ప్రాపర్టీస్ కావాలి. ఫస్ట్ అయితే వి నీడ్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్. మనం వచ్చేసాం సై అంటే సై గేమ్ లోకి. చూస్తున్నారు కదా, ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. మనకు కావాలి గర్ల్స్, వాణి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్. ముందుగా మీ గర్ల్స్ ని పిలిచేద్దాం. నితిన్ టీమ్ గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో మీటింగ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇట్స్ టైమ్ ఫర్ వాణి టీమ్ గర్ల్స్. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో నా టీమ్ గర్ల్స్ వచ్చేసారు అండ్ మీటింగ్ గర్ల్స్ కూడా వచ్చేసారు. ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ముందుగా ఈ గేమ్ ఎలా ఆడాలి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ గేమ్ ని మా టీమ్ గర్ల్స్ ఆడుతున్నట్టయితే ఇద్దరు అమ్మాయిలు ఇలా ఆపోజిట్ పర్సన్ హ్యాండ్స్ ని హోల్డ్ చేసి పట్టుకోవాలి. అండ్ ఎవరైతే లాస్ట్ పర్సన్ ఉంటారో ఆ పర్సన్ ఈ 2 hands మీద కూర్చుంటారు. కూర్చొని ఇక్కడ నుండి నడుచుకుంటూ తీసుకెళ్లి అక్కడ కనిపిస్తున్న బాక్సెస్ ని ఎవరైతే కూర్చొని ఉంటారో ఆ పర్సన్ ఇలా కాళ్ళతో హోల్డ్ చేసి తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి ఇక్కడ కనిపిస్తున్న బాక్స్ లో వేయాలి. సో వెళ్ళాలి, తీసుకొని రావాలి. సో ఇక్కడ బౌల్లో కాకుండా బయట ఎక్కడ వేసినా అది మేము కౌంట్ లోకి తీసుకోము. అండ్ మీరు అనుకుంటారు ఇవాళ మొత్తం ఈ గేమ్ ని ఆడేయచ్చు అండ్ ఎక్కువ అక్కడ ఉన్న బాక్సెస్ ని కలెక్ట్ చేయొచ్చని. కానీ అలా కాదు, మీకు టైమర్ ఉంటుంది. 2 minutes టైం ఇస్తాం. విత్ ఇన్ 2 minutes టైమ్ లో మీరు ఎన్ని బాక్సెస్ కలెక్ట్ చేస్తారో అండ్ అక్కడ ఉన్న బాక్సెస్ లో ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. డిఫరెంట్ ప్రాపర్టీస్ లైక్ చాక్లెట్స్ ఉంటాయి, లెమన్స్ ఉంటాయి అండ్ బాల్స్ ఉంటాయి. సో ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో తెలియాలంటే ఫైనల్ గా చూడాలి. సో మరి ఫస్ట్ అయితే మీరు అక్కడ ఉన్న ప్రాపర్టీస్ ని మాక్సిమం పిక్ చేయడానికి ట్రై చేయండి. సో ఒకవేళ మాక్సిమం పిక్ చేసినా వీళ్ళు అనుకుంటారు ఇవాళ మేమే ఇక్కడ ఎక్కువ బాక్సెస్ పిక్ చేసాం, మేమే విన్నర్స్ అని. అలా కాదు. సో మన సై అంటే సై గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో మీకు లాస్ట్ లో రివీల్ చేస్తాను. సో గర్ల్స్ అర్థమైంది కదా గేమ్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి వాణి టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఎక్కువ కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. కంప్లీట్ చేశారు సై అంటే సై గేమ్. సో వాళ్ళు ఇక్కడ ప్రాపర్టీస్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూడాలంటే ఫస్ట్ మనం కౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. చాక్లెట్స్ తో కౌంటింగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. సూపర్. అండ్ నెక్స్ట్ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ. ఓన్లీ 1 బాల్ కలెక్ట్ చేశారు.
ఓకే, నాట్ బ్యాడ్. అండ్ నెక్స్ట్ లెమన్స్ కూడా ఓన్లీ 1 లెమన్ కలెక్ట్ చేశారు. సూపర్ గర్ల్స్. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ వాణి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ కూడా సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ రెడీగా ఉన్నారు. సో కమ్ ఆన్ గర్ల్స్. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఆడటానికి మా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే మరి మొత్తానికి సై అంటే సై గేమ్ మా గర్ల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. సో మరి బాక్సెస్ లో ఉన్న ప్రాపర్టీస్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ. అండ్ ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 total chocolates collected by Nitin team girls. 12. And next we'll go with lemons. So lemons en collect chesaru chusedam. 1, 2 lemons. Super. And final ga migulunavi balls. So mari balls en collect chesaru chudam. Only one ball. Superb. So mari iddaru sai ante sai game finish cheskunnaru Vani team and Nitin team. Okay right. So mari motaniki sai ante sai game Nitin team girls Vani team girls complete cheskunnaru. Final ga final scores ki elle mundu సో బిఫోర్ ద గేమ్ మనం అనుకున్నాం మన గేమ్ లో ట్విస్ట్ ఉందని. ఆ ట్విస్ట్ ఏంటి అని గర్ల్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. సో ఆ ట్విస్ట్ ఇప్పుడు మీకు రివీల్ చేసేస్తున్నాను. చూసారు కదా ఇక్కడ 3 కార్డ్స్ ఉంటాయి. 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్ అంటే 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ దీంట్లో ఉంటుంది. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ వాణి టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి వాళ్ళ స్కోర్స్ మీరు డిసైడ్ చేస్తారు. సో ఒకవేళ వాళ్ళు చాక్లెట్స్ ఒక 20 కలెక్ట్ చేశారు అనుకోండి, ఆ 20 చాక్లెట్స్ కి ఈ కార్డ్స్ అంటే 3 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 కార్డ్స్ నుండి ఒక కార్డ్ మీరు తీస్తారు. దాంట్లో 30 రావచ్చు, 50 రావచ్చు, 100 రావచ్చు. ఒకవేళ 50 వస్తే వాళ్ళు కలెక్ట్ చేసిన చాక్లెట్స్ 50 into 50. సో అలా కౌంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ లెమన్స్ వాళ్ళు 2 కలెక్ట్ చేస్తే ఆ లెమన్స్ కి మీరు తీసిన కార్డులో 100 వస్తే 2 into 100. సో మరి బేసిక్ గా ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ అనుకుంటున్నారు వాణి టీమ్ గర్ల్స్ నితిన్ టీమ్ గర్ల్స్. వాణి టీమ్ గర్ల్స్ అయితే మైండ్ లో ఫిక్స్ అయ్యారు, అబ్బా మేము ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఎక్కువ చేసాం మేమే విన్నర్స్ అని. సో అలా కాదు, ట్విస్ట్ అని చెప్పాను కాబట్టి ఆ ట్విస్ట్ ఇదే. సో ఇప్పుడు షాక్ అవుతున్నారు అనమాట. సో రైట్. సో మరి ఫైనల్ గా విన్నర్స్ ఎవరో తెలియాలంటే లక్ కూడా ఉండాలి. ఆ లక్ కిక్ ఈ రోజు వాణి టీమ్ గర్ల్స్ కి వస్తుందా నితిన్ టీమ్ గర్ల్స్ కి వస్తుందా అని తెలియాలంటే ఫస్ట్ మరి స్కోరింగ్ కి వెళ్ళిపోవాలి. మరి వాణి టీమ్ గర్ల్స్ ఫస్ట్ ఆడారు కాబట్టి వాళ్ళ స్కోరింగ్ ఇప్పుడు మా గర్ల్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ మీకు ఫస్ట్ గా స్కోరింగ్ చాక్లెట్స్ కావాలా, లెమన్స్ కావాలా, బాల్స్ కావాలా, ఏది కావాలి? చాయిస్ ఇస్ యువర్స్. చాక్లెట్స్. సో మరి చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 31. 30. సో 31 into 30. And next we'll go with మీ కావాల్సిన స్కోరింగ్ ఏంటి? బాల్స్ అన్ని కలెక్ట్ చేశారు. 50. 1 into 50. And ఫైనల్ గా 1 lemon. 100. 1 into 100. ఇప్పుడు మా గర్ల్స్ స్కోరింగ్ మరి వాణి టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ మరి ఫస్ట్ గా మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? చాక్లెట్సా, లెమన్సా, బాల్సా? లెమన్స్. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2 లెమన్స్. సో మరి 2 లెమన్స్ మరి వాణి టీమ్ గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంత? 30. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 12 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. 50. ఫైనల్ గా మీకు కావాల్సిన స్కోర్? బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? నెంబర్ 1 ఓన్లీ 1 కలెక్ట్ చేశారంట. 100. ఓకే. సో మరి మొత్తానికి ఈ రోజు మన సై అంటే సైలో గర్ల్స్ నితిన్ టీమ్ గర్ల్స్ వాణి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ స్కోరింగ్. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే రైట్. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3,
2 1 సో మరి ఈ రోజు సైంటే సాయిలో మరి మా గర్ల్స్ చేశారు 760. సైంటే సాయిలో మా గర్ల్స్ చేసిన స్కోర్ 1080. సో ఫైనలీ సైంటే సాయి విన్నర్స్ ఆర్ వానిటింగ్ గర్ల్స్. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ మోస్ట్ అండ్ ఫైనల్ గేమ్ సైంటే సాయి ఫినిష్ చేసుకున్నాం. సో మరి విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. సో మరి వీరికి గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ కే దీపికా గారు, సిఎస్సి HOD. వెల్కమ్ యూ మ్యామ్. ఓకే రైట్, నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ భువనేశ్వరి గారు, H&S డిపార్ట్మెంట్. వెల్కమ్ యూ మ్యామ్. Finally, I would like to invite Dr. Mohammad Ali, Training of Placement Officer. We welcome you, sir. Okay, right. So, Mari, ee roju mana ETV Plus Jail Jiga Tala Padmavati College of Engineering kochesindi and మీ పిల్లల్ని full entertain చేస్తుంది. So, how was your experience, sir? This is a wonderful program which is useful to inculcate the skills and knowledge of the students, and it develops the talent of the students also. First of all, I thankful to the ETV Plus team, and at the same time I appreciate the students, those who have participated actively in all programs and made it very successful and grand. And thank you, sir. Thank you very much. And మరి ఈ రోజు ఫైనల్ గా మన సైంటే సాయిలో విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. సో మరి వారికి గిఫ్ట్స్ అందజేయాల్సిందిగా మేనేజ్మెంట్ కోరుతున్నాను. ఓకే రైట్, మరి ముందుగా ఈ రోజు మన సైంటే సాయిలో రన్నర్స్ ఆర్ ది గర్ల్స్. సో మరి మా టీమ్ గర్ల్స్, నితిన్ టీమ్ గర్ల్స్ అన్నమాట. సో ఫీలింగ్ కాకుండా మీకు గిఫ్ట్స్ ఉన్నాయి. సో మరి గిఫ్ట్స్ అందజేయాల్సిందిగా సార్ని కోరుతున్నాను. ఎదుగో సార్. ఓకే రైట్, సో మరి ఫైనల్ గా ఈ రోజు మన సైంటే సాయిలో విన్నర్స్ ఆర్ ద వారి టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ కమ్ ఆన్ గర్ల్స్. సో మరి వారికి షీల్డ్స్ అందజేయాల్సిందిగా మేనేజ్మెంట్ కోరుతున్నాను. Thank you so much, ma'am, and thank you so much, sir. Thank you so much to you all, guys. Come on. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ మోస్ట్ గేమ్, ఫైనల్ గేమ్ అండ్ ఫైనల్ బ్యాటిల్ కంప్లీట్ చేసుకున్నాం సైంటే సాయి. ఈ రోజు మాత్రం గెలిచింది ఇక్కడ ఉన్న గర్ల్స్ అండ్ తాలా పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. హాయ్, చూసారుగా జైల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు SMS చేయాల్సిన మా నంబర్స్ 7993616090, అలాగే 8801716257. ఓకే వ్యూయర్స్, చూశారు కదా, ఇది ఈ రోజు మన జైల్ జిగా అండ్ తాలా పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ వరంగల్. సో మరి ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Vani signing off. Bye bye.